ప్రధానంగా దీంట్లో 3 విషయాలు. ఒకటేమో పోలీసులు ఈ సినిమాకి షాక్ ఇచ్చారని చెప్పొచ్చు. నిర్మాతకు గాని, థియేటర్‌లకు గాని పోలీసులు ఒక షాక్ ఇచ్చారు. రెండవది ఈ కేసు ఫైల్ చేసిన మహేష్ యాదవ్ ఒక షాక్ ఇచ్చాడు. మూడవది 5 రోజుల కలెక్షన్‌ల పరిస్థితి ఏంటి? ఈ 3 విషయాలు మనం మాట్లాడుకుందాం. ముందుగా పోలీసుల గురించి చూస్తే ఆ నోటీస్ నేను మొత్తం చదివాను. అదేంటంటే జీవో నెంబర్ 120 యాక్చువల్‌గా ప్రతిసారి కూడా టికెట్లు తగ్గించుకోవడానికి ఒక జీవో ఇష్యూ చేస్తుంది గవర్నమెంట్. అలాగా 21వ తేదీ ఒక జీవో ఇష్యూ చేసింది. జీవో నెంబర్ 120 హోంశాఖ ఇష్యూ చేసింది. ఈ జీవోలో ఏముందంటే వీళ్ళ విజ్ఞప్తి మేరకు ప్రీమియర్ షోకి 800 టికెట్, అది ఒకే షోనే ప్రీమియర్ షోకి నైట్ 9 గంటలకు అనుకుంటా. దానికి ఒక షోకి 800, తర్వాత నుంచి మల్టీప్లెక్స్లో 150 రూపాయలు పెంచుకోవడానికి, సింగిల్ స్క్రీన్లో 100 రూపాయలు పెంచుకోవడానికి అనుమతిస్తూ 10 రోజుల వరకు, అక్టోబర్ 4 వరకు పెంచుకోవచ్చు అని చెప్పి అనుమతిస్తూ జీవో వచ్చింది. ఈ జీవోని సవాల్ చేస్తూ బర్ల మహేష్ యాదవ్ అనే ఒక అడ్వకేటు రిట్ పిటిషన్ వేశాడు హైకోర్టులో. ఈ రిట్ పిటిషన్ వేస్తే హైకోర్టు దాని మీద 24వ తేదీ రాత్రి 11:30 గంటలకి అబేయన్స్లో పెట్టింది ఈ జీవోని. అబేయన్స్ అంటే అది ఆపేసింది, అంటే పెంచడానికి లేదు, టికెట్లు పెంచుకోవడానికి లేదని ఆపేసింది. కానీ ఆల్రెడీ 9కి షో పడిపోయింది. ప్రీమియర్ షోలకి 800 టికెట్లు అమ్మేసుకున్నారు, ముందే బుక్ అయిపోయినాయి, కాబట్టి అది జరిగిపోయింది. తర్వాత ఏంది, ఈ ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డేలకు కూడా మ్యాక్సిమం బుక్ అయిపోయినాయి టికెట్లు. ఈ పెంచిన రేట్లకే అమ్మేసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ మామూలుగా అయితే ఈ జీవో ప్రకారం వాళ్ళకి వెనక్కి ఇవ్వాలి. కానీ వీళ్ళు ఏం చేశారు, దానయ్య వాళ్ళు ఇమ్మీడియట్గా మరుసటి రోజు రివ్యూ పిటిషన్ వేశారు. రివ్యూ పిటిషన్ వేసి ఇది ఇచ్చింది ఎవరు, సింగిల్ జడ్జి జస్టిస్ శ్రవణ్ కుమార్ ఇచ్చారు. వీళ్ళు రివ్యూ పిటిషన్ వేశారు, బెంచ్కి వేశారు. బెంచ్కి వేసేసరికి ఏమైంది, సో బెంచ్కి వేయడం వల్ల 25th టికెట్లు పెంచినట్టు కాదు, రివ్యూ పిటిషన్ ఉంది కాబట్టి. సో దాంతో టికెట్లు యథాప్రకారమే పెంచిన రేట్లకే అమ్మేసుకున్నారు. సో ఈ రివ్యూ పిటిషన్ వేసినాక బెంచ్ ఏం చేసిందంటే మళ్ళీ సింగిల్ జడ్జికినే విచారించమని చెప్పింది. సింగిల్ జడ్జి మళ్ళీ విచారించాడు. విచారించి ఆయన 26వ తేదీ మళ్ళీ ఆయన చెప్పింది ఏంటంటే ఖచ్చితంగా ఇది సస్పెన్షన్ చేస్తున్నాము, అంటే అబేయన్స్లో పెడుతున్నాం అని చెప్పి దీన్ని 9వ తేదీకి అక్టోబర్ 9కి పోస్ట్పోన్ చేస్తారు కేసుని. అప్పటి వరకు ఏంది, ఇది సస్పెండ్ అయింది జీవో, అంటే పెంచిన రేట్లు వర్తించవు. కానీ ఇప్పటికి కూడా ఇందాక నేను చూస్తే కూడా అలాగే ఉన్నాయి రేట్లు. మల్టీప్లెక్స్లో 450 ఉంది టికెట్, సింగిల్ స్క్రీన్లో 245 ఉంది. సో ఇప్పుడు దీని మీద పోలీసులు సీరియస్గా రియాక్ట్ అయ్యి పోలీస్ కమిషనర్ దీంతో ఒక నోటీస్ రిలీజ్ చేశారు. ఇది డివివి దానయ్యకి, థియేటర్ల వాళ్ళకి. ఎందుకంటే ఇది కోర్టు ధిక్కరణ కిందకు వస్తుంది. మీరు కానీ టికెట్లు తగ్గించకపోతే మేము సీరియస్గా యాక్షన్ తీసుకుంటాం. ఎందుకంటే జడ్జి గారు పోలీస్ కమిషనర్కి కూడా ఒక కాపీ ఇచ్చి దీన్ని అమలు చేయాల్సింది పోలీసులే. సో కాబట్టి పోలీసుల్ని అమలు చేయమని చెప్పారు. ఇప్పుడు వాళ్ళు నోటీస్ ఇచ్చారు. దీనివల్ల చచ్చినట్టుగా ఇప్పుడు థియేటర్లలో టికెట్లు తగ్గించకపోతే థియేటర్లో ఏ థియేటర్ తగ్గించకపోతే ఆ థియేటరు సీజ్ చేస్తారు పోలీసులు వచ్చి. సీజ్ చేసినప్పుడు సినిమా ఆడదు, ఓజీ అనేది ఆడదు. ఓజీ ఆడే సినిమా థియేటర్లన్నీ సీజ్ చేసే అవకాశం ఉంది. మరి తగ్గిస్తారా, సీజ్ చేస్తారా? ఆల్రెడీ బుకింగ్లు, ఇప్పుడు నేను నిన్న బుక్ చేసుకున్నాను అనుకో, నా టికెట్ పరిస్థితి ఏంటి, ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇది ఏం జరుగుతుందని ఒక గందరగోళ పరిస్థితి అయితే నెలకొన్నది. ఇక రెండవ అంశము, ఈ మల్లేష్ యాదవ్ ఎందుకు మళ్ళీ కేసు పెడతానంటున్నాడంటే, ఆయన చెప్తున్నా, నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు ఆయన ఏం చెప్తున్నాడంటే 11:30కి తీర్పు వస్తుంది నైటు. వీళ్ళు అంతకుముందే డివివి దానయ్య వాళ్ళు ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టారు. అదేంటంటే మల్లేష్ యాదవ్ గారికి ఒక ఆఫర్ ఇస్తున్నాము, ఆయనకి నైజాంలో ఎక్కడైనా 100 రూపాయలకి టికెట్కే ఆయన సినిమా చూసుకోవచ్చు అని సెటైరికల్గా ఆయన మీద పెట్టారు. అంటే ఏదో తనకి టికెట్ ఎక్కువైందని పోయినట్టుగా. దాంతో ఆయన కోపం వచ్చింది. కాదే, నేను ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్తో ప్రజలకి భారం పడుతుందని నేను వెళ్తే నాకు 100 రూపాయల టికెట్కి మేము ఇస్తామంటే, అంటే మీరు నేను కోర్టుకి నాకుండే హక్కుని మీరు ఎగతాళి చేస్తున్నట్టు, కోర్టుని ఆల్రెడీ కోర్టు
తీర్పిచ్చింది. కోర్టు తీర్పుని మీరు ధిక్కరిస్తున్నట్టు. కాబట్టి మీ మీద నేను క్రిమినల్ చర్య తీసుకోవడానికి ఇప్పుడు కోర్టుకి మళ్ళీ వెళ్తాను. మీ మీద క్రిమినల్ కేసు పెడతానని ఆయన బెదిరించాడు. అది వాస్తవం. ఆయన చెప్పింది లాజిక్కే. ఇప్పుడు వాళ్ళు కోర్టుని ఆనర్ చేయాలి డీవీ దానయ్య వాళ్ళు. వాళ్ళు అది కాకుండా కోర్టుకు పోయిన అతనికి ₹100 ఇస్తానని సెటైరికల్‌గా పెట్టి దాని కింద కామెంట్లంతా కూడా మల్లేష్ యాదవ్‌ని తిట్టడం అనేది కనబడుతుంది. వాళ్ళకి కోపం ఉండొచ్చు.